ఇప్పుడు నేను చెప్తున్నటువంటి పరిహారం, నేను చెప్తున్నటువంటి ఫలితాలు గోచారం ఆధారంగా చేసుకొని చెప్తున్నాను. ఇవి మామూలుగా అయితే 90% మీకు జరుగుతాయి. ఎవరైనా సరే తీవ్రమైన ప్రతికూలతలు కనుక పొందుతున్నట్లయితే అటువంటి వారు ఖచ్చితంగా ఒకసారి మీరు మీ వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ కనుక చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు. ఇక్కడ అందుట్లో ఇది ఎవరికి ఎక్కువ ప్రభావం చూపిస్తుందంటే కేతు మహర్దశలు కానీ కేతు అంతర్దశలు కానీ జరుగుతున్నప్పుడు దీని యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అలానే మీ వ్యక్తిగత జాతకంలో కూడా పంచమ స్థానంలో కేతువు కనుక ఉంటే ఇప్పుడు చెప్పిన ఫలితాలు జరుగుతాయి. అలా కాకుండా మీ వ్యక్తిగత జాతకంలో కేతు ఏదైనా పాపస్థానాలలో కనుక ఉన్నట్లయితే కొన్ని ప్రతికూలతలు ఎక్కువగా కలుగుతాయి. కాబట్టి అటువంటి వాటి గురించి వ్యక్తిగతంగా తెలుసుకోవటం అనేటటువంటిది చాలా మంచిది. ఇక్కడ మనకు ప్రధానంగా తీసుకుంటే పంచమ స్థానం అనేది బుద్ధికి సంబంధించినటువంటి స్థానం. అంటే పంచమ స్థానంలోకి కేతువు ప్రవేశించినప్పుడు మేషరాశి వారి యొక్క ఆలోచన విధానం చాలా షార్ప్గా మారుతుంది. అంటే లోతైనటువంటి విశ్లేషణ చేస్తారు. ఏదైనా ఒక నిర్ణయం గురించి ఒక నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి మంచి చెడులు మొత్తాన్ని, లోటుపాట్ల మొత్తాన్ని చాలా దీర్ఘంగా విశ్లేషిస్తూ ఉంటారు. కానీ వీళ్ళ యొక్క ఆలోచన విధానం అనేటటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టికోణంలో కూడా సాగుతుంది. కానీ పంచమ స్థానంలో కేతు వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే జనరల్గా పూర్వపుణ్యం తగ్గిపోతుంది. అంటే మనం చేసినటువంటి కర్మఫలంలో పూర్వపుణ్యం అనేటటువంటిది కొద్దిగా తగ్గుతుంది. కాబట్టి చేసేటటువంటి పనులలో కొద్దిగా గందరగోళం అనేటటువంటిది కూడా నెలకొంటూ ఉంటుంది. సాధ్యమైనంత వరకు శాంతమైనటువంటి ఆలోచనలతో చేయాలి. అంటే ప్రశాంతంగా ఉండాలి. కేతువు సహజంగా కూడా ఉగ్రస్వరూపుడు, ఉగ్రకారకుడు అని చెప్పాలి. ఎందుకంటే మనకు జ్యోతిష శాస్త్రంలో శనివత్ రాహు కుజవత్ కేతు అని మనకి జ్యోతిష శాస్త్రం చెప్తుంది. అంటే శని ఇచ్చేటటువంటి ఫలితాలు రాహు ఇస్తాడు, కుజుడు ఇచ్చేటటువంటి ఫలితాలు కేతువు ఇస్తాడు. కాబట్టి ఇక్కడ అగ్రెసివ్ ప్లానెట్ కాబట్టి ఉగ్రస్వరూపమైనటువంటి గ్రహం కాబట్టి సాధ్యమైనంత వరకు ప్రశాంతమైనటువంటి జీవితాన్ని, ప్రశాంతమైనటువంటి ఆలోచనలు చేయాలి. దానికోసం ధ్యానం చేయడం అనేటటువంటి చాలా అవసరం. ఎక్కువగా పంచమ స్థానంలో కేతు వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే వాళ్ళ భవిష్యత్తు గురించి, వాళ్ళ గతాన్ని గురించి ఎక్కువగా తెలుసుకోవాలనేటటువంటి తాపత్రయం వీళ్ళలో బాగా కలుగుతుంది. పంచమ స్థానం అనేటటువంటిది సహజంగా విద్యకు కూడా సంబంధించినటువంటి స్థానం. అంటే విద్యకు, బుద్ధికి కూడా సంబంధించినటువంటి స్థానం. కాబట్టి ఈ మేషరాశిలో జన్మించినటువంటి విద్యార్థులను కనుక పరిశీలించినట్లయితే వారి విద్యా సంబంధమైనటువంటి విషయాలలో కొద్దిగా స్పష్టత లోపిస్తుంది. అంటే చదువులో కూడా ఆసక్తి ఉన్నప్పటికీ కూడా దాని మీద అంటే చదువు అంటే ఇష్టం ఉన్నప్పటికీ కూడా రకరకాలైనటువంటి కారణాల చేత కాన్సన్ట్రేషన్ చేయలేకపోతారు. ఎడ్యుకేషన్లో మధ్యలో బ్రేక్ వచ్చేటటువంటి అవకాశాలు, ముఖ్యంగా చెప్పాలంటే హైయర్ ఎడ్యుకేషన్ కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి ఎంత ప్రయత్నించినా సరే ఎడ్యుకేషన్లో ముందుకు వెళ్ళలేకపోతూ ఉంటారు. పంచమ స్థానంలో కేతువు ప్రవేశించినప్పుడు